గత వైసీపీ ప్రభుత్వం హయాంలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి సంఘం ఆధ్వర్యంలో అడాక్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటో పూర్తి సెటిల్మెంట్ పిఎఫ్ అన్ని కూడా సెటిల్ చేస్తామని ఈ రోజుకి వచ్చేసరికల్లా ఆ ప్లేస్ ని సదును చేసి కొనుక్కున్న దారులు దాన్ని అమ్మేయడానికి చూస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో పాత పర్మనెంట్ వాళ్ళు సెటిల్ అయింది, కొత్త పర్మనెంట్ బదిలీ వాళ్ళు అందరూ కూడా దగ్గర 500-600 మంది ఉంటారు. వీళ్ళు ₹1 కోటి చిల్లర పిఎఫ్ కట్టాలి, కట్టిస్తామని చెప్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్లి పెన్షన్ పెట్టుకుంటే మీ డబ్బులు కట్టలేదని చెప్పేసి పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని వెంటనే డబ్బులు కట్టారా లేదా, కడితే మరి వాళ్ళ పోస్టింగ్ లో జమ అవ్వాలి. జమ అయితే వాళ్ళు పెన్షన్ పెట్టుకుంటారు, కాస్త ఆ డబ్బులేవో వాళ్ళు తింటారు. అలా కాకుండా ఇందులో మోసం జరిగిందా, కట్టకుండా కట్టామని చెప్తున్నారా, ఏదైనా తేల్చాలి. అంతవరకు అక్కడ పని ఆపాలని, అలాగే దీనిపైన మార్చి 3న మేము ఆ జాగా దగ్గర ధర్నా చేస్తాము, కార్మికులందరినీ కూడగడతాము. ఈలోగా మీరు పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి కట్టినట్లయితే ఆ డబ్బులు వెంటనే వాళ్ళ పోస్టింగ్ కి జమ అవ్వాలా, లేకపోతే మేము అక్కడ అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. దీని మీద వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఏదైతే ఆ ఒప్పందం అమలు సక్రమంగా అవుతుందో లేదా, మీరు కూడా ఈ మధ్యకాలంలో జోక్యం చేసుకుని మాట్లాడారు కాబట్టి ఈ సమస్య కూడా పరిష్కరించాలని మేము కోరుతూ ఉన్నాం.